ఏపీలో ప్రభుత్వం మారాక బాలయ్య పవన్ కళ్యాణ్ మీద బాధ్యతలు పెరిగాయా? అయితే అది సినీ బాధ్యతలు అనుకోవాలా, రాజకీయ బాధ్యతలు అనుకోవాలా? వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే సినీ రంగం గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే వీటి మీద విశ్లేషిస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కూటమి గెలిచిన తర్వాత హిందూపురం నుంచి బాలకృష్ణ గారు కావచ్చు, ఆయన ఎమ్మెల్యేగా, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ రాజకీయ ప్రస్థానం ఎలా ఉన్నా సరే సినీ రంగం గురించి కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్న అభిమానులు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, లేదంటే ఉన్న జనసంద్రహం చాలామంది అడుగుతున్నారు. సో ఇలాంటి టైంలో వీళ్ళకి సమాధానం కూడా చెప్పడం జరిగింది. అది ఏం చెప్పారు, ఏంటి, సినీ రంగానికి పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశం ఉందంటారా, లేదంటే మటుకు తరచుగా వచ్చి సినిమాలు చేసుకునే అవకాశం వీళ్ళిద్దరికీ ఉందంటే ఏం చెప్తారు? అంటే డిప్యూటీ సీఎంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఆయన సినిమాలో తగ్గించి తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. బాలయ్య బాబుకి ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి గతంలో బాలయ్య బాబు ఏంటో ఇప్పుడు బాలయ్య బాబు అలాగే వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రి పదవి కూడా లేదు కాబట్టి ఆయన సినిమాలకు టైం కేటాయించే అవకాశం అయితే ఉంది. ఇదే విషయం మీద నిన్న ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ఇప్పుడు నేను సినిమాలకి చేసుకుంటూ వెళ్తే నేను ఓజీ చేయాలి కదా, నేను చేస్తే క్యాజీ అంటారు ప్రజలు, కాబట్టి నా నిర్మాతలను రిక్వెస్ట్ చేశాను, నన్ను ఒత్తిడి చేయకండి, నా టైం ఉన్నప్పుడు నెలకు 2-3 రోజులు మాత్రం కేటాయించేసి ఉన్న సినిమా కంప్లీట్ చేస్తాను అని చెప్పి అన్నారంటే ఏంటంటే ఫ్యూచర్లో ఆయన పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ పెట్టి కమిటీ అయిన సినిమాలు మాత్రం పూర్తి చేస్తారని అనుకోవాలి. ఇక బాలయ్య బాబు విషయానికి అలా కాదు. బాలయ్య బాబు ఏంటంటే ఇప్పుడు NBK 109 చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అది చేసి రేపు దసరాకి రిలీజ్ చేద్దామని టార్గెట్గా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు నుంచే ఆయన షూటింగ్ జరుగుతుంది అన్నపూర్ణ స్టూడియోలో. ఈ రోజు నుంచి మళ్ళీ బాలయ్య బాబు మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత మరి అఖండ కూడా సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ రాజకీయాలకు సంబంధం మీద ఏదైతే ఆయన ఆలోచించడం కావచ్చు, దాని మీద వర్కౌట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి లొకేషన్స్ కావచ్చు, లేదంటే మనకు సెట్ కావచ్చు, సెట్ కూడా వేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ వేయడం జరిగింది. అదేవిధంగా బ్రో సినిమాను కూడా 21 రోజుల్లో ఆయన కంప్లీట్ చేశారన్న సంగతి మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు రానున్నటువంటి ఒక సినిమాలు ఏవైతే ఉన్నాయో అది ఓజీ కావచ్చు, అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, లేదా నెక్స్ట్ హరిహర వీరమల్లు కావచ్చు, ఈ 3 సినిమాలు ఖచ్చితంగా రావాలి అంటే ఖచ్చితంగా టైం తీసుకుంటాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? టైం పట్టే అవకాశం అయితే ఉందండి. మనం ఇప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను ఆశించడం అత్యాశ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బాలయ్య బాబుకి ఎలా ఇమేజ్ ఉందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అంతే ఇమేజ్ ఉంది చెప్పాలంటే. కానీ ఆయనేమో సినిమాలు తగ్గించుకుంటున్నారు, ఈయనేమో స్పీడ్గా సినిమాలు చేసేస్తున్నారు. మనకి అసలు హీరోలే ఉన్న తక్కువ మంది స్టార్ హీరోలు వాడి సినిమాలు రావడం 2-3 ఏళ్ళు పడుతుంది. దాంట్లో 2 హీరోలు రాజకీయాల మీద పూర్తిగా వెళ్ళిపోతే సినిమాల సంఖ్య తగ్గిపోద్ది. థియేటర్ కలకలాడవు. కొత్త హీరోలు వచ్చేసి వారసులన్నా వచ్చేస్తే భర్తీ చేయాలి. ఆ భర్తీ చేయాలంటే బాలయ్య బాబు వారసుడు రావాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు రావాలి. అందుకని స్టార్ హీరోలు పెరగాలి. ఇంకా వారసులు ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చేస్తే కొంత వాళ్ళకున్న ఇమేజ్ మీద, ఇప్పుడు వాళ్ళకున్న టాలెంట్ లేకపోయినా కానీ వాళ్ళకున్న మంచి పెద్ద డైరెక్టర్లు వచ్చేస్తారు. పలానా బాలయ్య బాబు వారసుడు అంటే పెద్ద డైరెక్టర్ వస్తారు, పవర్ స్టార్ వారసుడు అంటే పెద్ద డైరెక్టర్లు వస్తారు. ప్రయత్నాలు చేసుకోవాలి, కొత్త వాళ్ళలాగా అవసరంలా వీళ్ళ వరకు. ఇట్లా సినిమాలకి చేయడానికి వీళ్ళన్న సినిమాలు చేయాలి, వారసులన్నా రావాలి. ఇక్కడ బాలయ్య బాబు అయితే సినిమాలు తగ్గించుకునే అవకాశం అయితే కనపడలేదు. ఆయన సినిమా ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది. కానీ దీంతోపాటు అఖండ కూడా సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పి అంటున్నారు. ఆగస్టులోనూ మరి సెప్టెంబర్లోనూ వెళ్తుందంటారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ స్టార్ట్ అయింది అన్నపూర్ణలో. 15 వరకు ఇక్కడే షూటింగ్ ఉంటుందట. ఆ తర్వాత రాజస్థాన్ షూటింగ్కి వెళ్తారని సమాచారం అయితే ఉంది బాలయ్య బాబుది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే 2-3 నెలల దాకా సినిమాలు ఎత్తే పరిస్థితి కనపడుతుందా. ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఆ గ్యాప్లో ఆయన పార్టీకి సంబంధించింది వేరే కాంబినేషన్లో లేని షార్ట్స్ అయితే తీసుకుంటుంటారు. ఇక ఆయనతో ఉండాల్సిన సన్నివేశాలన్నీ పెట్టుకుని ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుని నిదానంగా వెళ్తూ ఉంటాయి అనుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో ఇక నేను అనుకోవడం ఓజీ వస్తే ఓజీ రావాలి, వస్తే కంప్లీట్ చేసుకుని ఓజీ రావాల్సిందే. కానీ ఇక హరిహర వీరమల్లు కానీ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ అవి రిలీజ్ అవ్వడానికి అవకాశం కనపట్ల. అయితే ఏవైతే ఇప్పుడు మీరు చెప్పినట్టు హరిహర వీరమల్లు కావచ్చు, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, ఈ 2 కూడా ఖచ్చితంగా అంతకుముందు పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ ఇచ్చినటువంటి ఒక టైం అనుకోవచ్చు. అయితే ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ వారసుడు అకిరానందన్ ఆ సినిమాలో యాక్ట్ చేస్తే
అంటే ఆ భర్తీని చేస్తే అది నా నుంచి వచ్చేటటువంటి ఒక ఏమంటారు రిక్వెస్ట్ అనుకోవచ్చు. ఒకవేళ ఇది జరిగితే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అది కష్టమండి. అంటే అవి చాలా స్క్రిప్టెడ్, ముందే స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయి ఉంది. ఆ పాత్రలో కూడా హెవీనెస్ ఉంది. అంత హెవీనెస్ ఉన్న పాత్రలకి కొత్త హీరోతో చేయడానికి సాధ్యం కాదు, దాన్ని లింకప్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు. కాబట్టి పైగా 2 సబ్జెక్టులు మంచి మంచి సబ్జెక్టులే. ఉస్తాద్ భగత్ సింగ్ మంచి సబ్జెక్టే, హరిహర వీరమల్లు మంచి సబ్జెక్టే. అది పాన్ ఇండియా సినిమాలుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇక ఓజీ అంటే అది మాస్ మసాలా సినిమా అనుకోవచ్చు మనకి. కాబట్టి అట్లా కుదరదు. అక్కడ ఎత్తుకొచ్చి వారసుని భర్తీ చేయటం, లేకపోతే ఆ పాత్రకి ఏదైనా చేసి తన వారసుకి దింపడం అనేది సాధ్యం కాని పని. అందుకని బాలయ్య బాబు కూడా ఇప్పుడు మోక్షం సినిమాలో బాలయ్య బాబు కూడా ఒక ప్రత్యేక పాత్ర వేస్తారనే టాక్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిది ఒకేసారి మరి ప్రేక్షకులు థియేటర్ రావాలంటే బాలయ్య బాబు వారసుని రావచ్చు, కానీ బాలయ్య బాబు ప్రత్యేక పాత్రలో ఉంటే కనీసం ఒక సినిమాకు ఒక హెవీనెస్ వస్తుంది. అట్లా అదే విధంగా అకీరానందన్ ఏదైనా డెబ్యూ మూవీ స్టార్ట్ చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఒక గెస్ట్ రోల్లో? అట్లా చేయొచ్చు. ఇప్పుడు ఏంటి వాళ్ళ వారసులు పెట్టుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు కూడా కొన్ని ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తే, ఇప్పుడు ఎంతండి ఒక 10 నిమిషాలు సినిమాలో కనిపిస్తే సినిమా, ఇప్పుడు పెదరాయుడు సినిమా ఉంది, హీరో మోహన్ బాబే, మరి మోహన్ బాబు జ్యువెల్ రోలు, మళ్ళీ రజనీకాంత్ ఉన్న పాత్ర అంతవరకు ఆ సినిమాని అమాంతం పైకి లేపింది. అట్లా ఉంటుంది. ఇప్పుడు ఒక ఇమేజ్ ఉన్న బాలయ్య లాంటి వ్యక్తి ఇప్పుడు మోక్షజ్ఞాన సినిమాలో గెస్ట్ అపీరెన్స్లో వచ్చారనుకోండి, అది ఆ మైలేజ్ వేరు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ముందు వీరమాస్ అన్నారు, ఆ తర్వాత అసురుడు అన్నారు, ఆ తర్వాత అప్పుడు డీమ్యాన్ అని పేరు వస్తుంది బయటికి, మళ్ళీ మాన్స్టర్ అంటున్నారు. ఇలా రకరకాల పేర్లు అయితే నలుగుతున్నాయి. అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారు అయితే సినిమాలు అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ 3 సినిమాల తర్వాత హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ సినిమాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు రాజీనామా చేస్తున్నారంటే ఏమంటారు? నేను అనుకోవడం ఆయన ప్లాన్స్ పూర్తి దృష్టి మాత్రం రాజకీయాలను పెట్టే ఆలోచన ఉందండి ఆయనకి మొదటి నుంచి కూడా. ఒక విధంగా ప్రేక్షకులకి ఆయన అభిమానులకి నచ్చదు. ఎందుకంటే మనకి పవర్ స్టార్ సినిమాలు చూడలేకపోతున్నామని అసంతృప్తి చాలా ఉంటుంది, చాలామందికి ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం ఆయన సినిమాలు చూసి ఎంజాయ్ చేసి ఉన్నాం కాబట్టి. ఇప్పుడు రాజకీయాల పరంగా అది ఎవరైనా చేసే పని, రాజకీయాలని సినిమాలు అందరూ చేయలేరుగా. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిని లేదా ఇంకో ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిని హీరోగా చేయమంటే చేయలేరు కదా, కాబట్టి ఆయనే చేయాలి. అలాంటి వ్యక్తి ఒక హీరో పూర్తిగా రాజకీయాలకు వెళ్ళిపోతే ఆ లోటు అనేది భర్తీ చేయలేము ఇండస్ట్రీలో, అది పెద్ద లోటుగానే చెప్పాలి. కానీ ఆయనకి అక్కడ ఆనందంగా ఉంది, ఆయన అది కావాలనుకుంటున్నారు. అది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఒక చరిష్మా కావచ్చు ఏదైనా భర్తీ చేయాలి అంటే అకీరానందన్ భర్తీ చేస్తాడా లేదంటే ఏమంటారు? చేసే అవకాశం ఉంది. నా కుర్రాడు మన ఈ మధ్యన ఫొటోస్ వైరల్ అయినాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళిన, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అనేక సందర్భాల్లో ఫోటోలు వైరల్ అయిన తర్వాత చూస్తే ఇంకా ఈ వయసులోనే ఆ కుర్రాడు అలా ఉన్నాడంటే, ఎందుకంటే టీనేజ్ అంటుందండి, ఆ టీనేజ్లోనే ఫేస్ అలా ఉందంటే, ఆ టీనేజ్ దాటిపోతే ఆటోమేటిక్గా ఆ మెచ్యూరిటీ ఫేస్లో కనిపిస్తుంది. పైగా పోలికలు కానీ అవన్నీ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఆ హైట్ ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎట్లయితే ప్రభాస్ అనుకుంటున్నామో ఆ తరహా హైట్ కానీ ఆ కుర్రాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి హీరోగా ఎదగడానికి అయితే అవకాశం అయితే ఉంది. చూద్దాం సార్. ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఒక పక్కన సినిమాలు పెంచుకుంటూ పోవడం, ఇంకో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తగ్గించుకుంటూ రావడం, ఖచ్చితంగా ప్రేక్షకులు ఎలా చూస్తున్నారు, సినీ ప్రేక్షకులు ఎలా చూస్తున్నారు, లేదా రాజకీయ ప్రేక్షకులు ఎలా చూస్తున్నారు చూద్దాం. నమస్తే. ఓకే.